ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల పాలిట యమ పాసాలుగా మారుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో వందల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే కావేరీ ట్రావెల్స్ మిగిల్చిన విషాదం కళ్ల ముందే కదులుతుండగా మరో ఘోర దారుణమైన ప్రమాదం కర్నూలు జిల్లాలోనే జరిగింది. అర్ధరాత్రి జాతీయ రహదారి రక్తమూడింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 2 ప్రయాణికులు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలవగా 4 పరిస్థితి విషమంగా ఉంది. వరుస ఘటనలు జరగడంతో అటు ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే భయాలు కలుగుతున్నాయి ప్రజల్లో అని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం అంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మళ్ళీ కర్నూలు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, మనం చూస్తున్నాం ప్రధానంగా ఇదే హైవే పైన ఇంతకు ముందు కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే రోడ్ పైన జరగడం కూడా చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీరామ్? ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఇటీవల కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో 19 మంది సజీవ దహనమైన పరిస్థితి. అంతా కూడా కర్నూలు నుండి చిత్తూరుకు వెళ్ళే జాతీయ రహదారి. ఈ మార్గంలో దాదాపుగా 36 మంది హైదరాబాద్ నుండి పుదుచ్చేరి రాష్ట్రానికి వెళ్తూ ఉన్నారు. హోటల్ సమీపంలో ఒక లారీ ఆగి ఉంది. లారీ వెనకాల ఏదైతే మైత్రి ట్రావెల్ సంబంధిత బస్సు కూడా లారీ వెనకాల పార్క్ చేసి ఉంది. బస్సు వెనకాల వస్తున్న ఒక లారీ బలంగా బస్సును ఢీకొట్టడంతో బస్సు కాస్త ముందు ఆగి ఉన్న లారీను బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం విజువల్లో, ఏదైతే బస్సు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి భాగం అంతా కూడా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే అప్పర్ బెర్త్లో ఉన్న వారు 2 అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 8 మందికి కూడా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. మిగతా 10 మందికి స్వల్ప గాయాలైన పరిస్థితి. అయితే మనం ఒకసారి బస్సును అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే లారీ బలంగా ఢీకొట్టిన తర్వాత ఇక్కడ ఉండే ప్యాసింజర్స్ అంతా కూడా హుటాహుటిన, ఎందుకంటే అక్కడే కొంత కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడే బస్సు ఆపిన పరిస్థితి. బస్సు ఆగిన తర్వాత బస్సు దిగిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఎలా జరిగింది, అసలు ఇక్కడ స్థానికంగా ఉన్న మనం చూస్తూ ఉన్నాం ఈ విజువల్లో, ఈ బస్సు ఆగి ఉన్న సమీపంలోనే దాదాపు 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక చిన్న దాబాను ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్థానికులు ఉన్నారు. అన్న చెప్పండి, రాత్రి ఈ ఘటన ఏ టైంలో జరిగింది? అంటే మీరు వెళ్ళి చూసారా? అంటే శబ్దం రావడం కానీ ఏం జరిగింది అసలు? రాత్రి 12 గంటల 30 నిమిషాల టైంలో జరిగింది. పోయి చూసినాం. అక్కడ చూస్తే యాక్సిడెంట్ ముందర ఒక లారీ ఉంది. ఈ బస్సు ఆపినారు, వెనక వచ్చేసి లారీ కొట్టేసింది. 2 అక్కడక్కడే మృతి చెందారు. కొందరు అద్దాలు పలగొట్టి సైడ్ ఇవి మొత్తం ఎక్కడక్కడ దుంకిపోయినారు. 2 చనిపోయినారు. అక్కడ క్లీనర్ కూడా పడుకొని ఉన్నాడు. క్లీనర్ కూడా బస్సులో దెబ్బలు. డ్రైవర్ అయితే దిగినాడు, పాస్కు కిందకి దిగేసినాడు. అంటే భారీ శబ్దం రావడంతోనే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూసేసరికి అప్పటికే వీళ్ళంతా దిగి ఉన్నారా? ఎక్కడక్కడ అన్ని అద్దాలు పలగొట్టేసి ఎవరు కొద్ది వాళ్ళు దిగేసినారు. దుంకి కింద పడి వాళ్ళకు అద్దాలు కూర్చుకొని దెబ్బలు తగిలి. రోడ్డు మీదే ఆగి ఉందా బస్సు, లేకుంటే ఏదైనా సైడ్ కలా పార్క్ చేసి? కొద్ది సైడ్ రోడ్డుకే కొద్ది సైడ్లో బరాంచ్కి వచ్చేసి ఆగింది. డివైడర్లో ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఆగింది. ఇంకా బండి ఏమో స్ట్రైట్ ఈ సైడే కొట్టింది. క్రాస్ తీసుకోకుండా డైరెక్ట్ కొట్టేసినాడు. ఢీ కొట్టిన తర్వాత ఈ హోటల్ వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారా? వాళ్ళు ఏమన్నా వెళ్ళి వాళ్ళకి సహాయం? ఏదైనా బస్సు అంటుకుంటుందని వాళ్ళు అక్కడ మోటార్ ఉంది, నీళ్ళు ఏదైనా ఇంతకుముందు జరిగింది కదా అక్కడ కర్నూలులో, ఏదైనా అని మోటార్ గిటర్ వదిలి అక్కడ ముందర పొగలు వచ్చేసినాయి ఇంజిన్ కాడ. వాళ్ళు నీళ్ళు కొట్టాలని ట్రై చేసినారంట, కానీ ఏం కాలేదు. అందరికి ఫోన్ చేస్తే వచ్చి అంబులెన్స్లో వచ్చి పిలుచుకుపోయారు. ఇది పరిస్థితి. ఏదైతే హోటల్ సమీపంలో కాస్త వెహికల్ ఆగి ఉండడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వారు యూరిన్ కని ఆ బస్సు ఆపి దిగి వెళ్ళి ముందరికి వెళ్ళే లోపే ఈ ఘటన జరిగిందంటూ ఇక్కడ ఉండే స్థానిక పబ్లిక్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఈ బస్సులో మీ వాళ్ళు ప్రయాణించారా? అంటే ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? మా వాళ్ళు హైదరాబాద్ నుండి రాయచోటికి బయలుదేరారు. E1 E2 ఇదే సీట్లు చూపించండి. కింద పక్కన ఉన్నారు సీట్లు, పైన ఉన్నవాళ్ళు చనిపోయినారు.
కింద ఉన్నోళ్ళు మనోళ్ళు వాళ్ళకి నడుములు ఇరిగినాయి. ఇక్కడ ఆలగడ్డ ఆసుపత్రికి ఫస్ట్ పంపించారు. అక్కడి నుంచి కాలేదు, ఇంకా మళ్ళీ నంద్యాలకు పంపించారు. ఆడ కూడా కాలేదంటే ఇంకా అక్కడి నుంచి తిరుపతికి పంపిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత యాజమాన్యం వారు ఫిట్నెస్ ఉన్నటువంటి డ్రైవర్స్తో పాటు అన్ని రకాల అనుమతులు ఉన్నటువంటి వెహికల్స్ని అనుమతించాలి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఇలాంటి వాటిని అరికట్టొచ్చు అంటూ కూడా స్థానికంగా ఉండే పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.